నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఒక మహిళ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఆ యొక్క వీడియో వైరల్ అవుతుందన్నమాట. ఆ యొక్క వీడియోలో మనం చూసుకుంటే, మేము కువైట్లో చిక్కుకుని పోయాం, మమ్మల్ని ఎలాగైనా కాపాడి ఇండియాకు తీసుకురావాలని చెప్పేసి ఆమె ఆంధ్రప్రదేశ్ సీఎంని అయితే కోరుతూ ఉందన్నమాట. ప్రస్తుతం దీనికి సంబంధించి కువైట్లో ఉన్న కొంతమంది తెలుగు ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మా పనులు మేము చేసుకుంటూ ఉన్నాము, పరిస్థితులు చక్కగా ఉన్నాయి, ఎవరూ భయపడవలసిన అవసరం లేదని చెప్పేసి వివరాల్లోకి వెళితే, 4 నెలల క్రితం కువైట్కు వచ్చిన ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా పిఠాపురం రాకంపేటకు చెందిన దాకే కుమారి గారు ఒక వీడియోలో అయితే విడుదల చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, మంత్రి నారా లోకేష్ గారిని కాపాడాలని చెప్పేసి కువైట్లో యుద్ధం జరుగుతూ ఉంది, భయంగా ఉంది, ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియదు, దయచేసి తనను ఇండియాకు రప్పించాలని చెప్పేసి, అలాగే ఇప్పటికే చాలా మంది కువైట్ నుంచి ఇండియాకు వచ్చేసారని చెప్పేసి ఆ మహిళ అయితే తెలిపిందనమాట. ప్రస్తుతం కువైట్ ఎయిర్పోర్ట్ మూసివేయడంతో కువైట్ నుంచి ఎవరూ వెళ్ళలేదన్నమాట. ఎవరైనా వెళ్ళాలంటే కానీ సౌదీకి వెళ్ళి సౌదీ నుంచి వెళ్ళాలని చెప్పేసి కువైట్ అధికారులు తెలియజేశారు. ప్రస్తుతం దాకే కుమారి గారు ఎవరైతే ఉన్నారో ఆమెకు చెబుతూ ఉన్నానమ్మా, ప్రస్తుతం కువైట్లో ఉన్నవారు ఎవరూ భయపడవలసిన అవసరం లేదు, నువ్వేదో బాంబులు పడుతూ ఉన్నాయి, సౌండ్లు వస్తూ ఉన్నాయి అంటున్నారు కదా. ఇరాన్ వచ్చేసి కువైట్ మీద మిసైళ్లు ప్రయోగించినప్పుడు కువైట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, కువైట్ సైన్యం మనం చూసుకుంటే కానీ వాటిని గాల్లోనే పేల్చివేయడం వల్ల శబ్దాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి కువైట్లో ఉన్నవారు ఎవరూ భయపడవలసిన అవసరం లేదు. మీకు ఏదైనా అత్యవసరమైతేనే, ఇంకా నేను ఇండియాకు వెళ్ళకపోతే ఆ పని జరగదు, దానివల్ల ఇబ్బంది ఉంటుందంటే మాత్రమే కువైట్ నుంచి బయలుదేరి వెళ్ళండి. నేనేం చెప్తూ ఉన్నానంటే, మన ప్రాణం కంటే ఏది ఎక్కువ కాదనమాట. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గుర్తుంచుకోండి. అలాగే కువైట్లో ఉన్న మన భారతీయులు కువైట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి, దాకే కుమారి గారు చెప్పినట్టుగా కువైట్లో బాంబులు పడుతూ ఉన్నాయి, అలాగే తమకు భయంగా ఉందని చెప్పేసి ఆమె ఒక వీడియో విడుదల చేసింది. కాబట్టి ఈ యొక్క విషయం పైన కువైట్లో ఉన్న మన భారతీయులు కామెంట్ రూపంలో మీ యొక్క అభిప్రాయాలను తెలియజేయండి. ఏది ఏమైనా సరే కానీ అర్జెంటుగా వెళ్ళవలసిన వారు ఎవరైతే ఉన్నారో సౌదీ అరేబియాకు ట్రాన్సిట్ వీసా తీసుకొని భూమార్గం ద్వారా మీరు సౌదీ అరేబియాలోకి ప్రవేశించి అక్కడ నుంచి విమానం ద్వారా ఇండియాకి అయితే వెళ్ళవచ్చు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.